వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకు నియామక పత్రాలు అందించి తలలు లెక్కబెట్టి 60,000 మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. నేను ధైర్యంగా చెబుతున్నా. మరి ఈ ప్రభుత్వం వాస్తవానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? గత ప్రభుత్వం 5,100 టీచర్ పోస్టులు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకొక 5,800 కొత్తగా కలిపి 11,000 వేకెన్సీస్ తో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. హెల్త్ డిపార్ట్మెంట్ లోపల ఒక 4,800 సుమారుగా 5,000. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చినటువంటి వేకెన్సీస్ కేవలం 10-11,000 మాత్రమే. ఎన్ని వేలు ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎన్ని వేలు? 60,000 వేకెన్సీస్ ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. మరి మొన్న రీసెంట్ గా ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసింది ఒక 30 మంది చిల్లర. అదే విధంగా జనరల్ సెక్రటరీ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక 30 మంది చిల్లర. అంటే మీకు ఇంత చిత్తశుద్ధి మీ పార్టీ లోపల ఉండేటువంటి రాజకీయ నిరుద్యోగులను, అసంతృప్తులను వాళ్ళను చల్లబరుచుకోవడానికి, వాళ్ళకు పార్టీ పదవులు ఇవ్వడానికి మీకు టైం ఉంటది. మరి 40 లక్షల నిరుద్యోగుల యొక్క కోరికలు, 40 లక్షల నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్, ఈ ప్రభుత్వం రావడానికి బస్ యాత్ర చేసినటువంటి నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్ కు